స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన పెద్దోళ్ళు ఒక మాట చెప్తారు, ఏ జరిగినా కూడా మన మంచిగానని చెప్పేసి. ఈ న్యూస్ చూస్తే నాకు నిజమే అనిపించింది. యోగి ఆదిత్యనాథ్ గారు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఏది? ఈ వక్ఫ్ బోర్డు విషయంలో. మొత్తానికైతే ఈ న్యూస్ విన్న తర్వాత మీకు అనిపిస్తుంది, అబ్బా ఇది 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 కావాల్సింది అనిపించాలి. అర్థమవుతుందా? సంబాల్ జామా మసీద్ విషయంలో తలెత్తినటువంటి అల్లర్ల మూలంగా ఇప్పుడు అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఇందుకు కారణము ఒక రకంగా సంబాల్లో అల్లర్లు సృష్టించినటువంటి జాంబీలే. అందుకు మనం ఈ జాంబీలకు అందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే ఈ జాంబీలు చేసినటువంటి అల్లర్ల మూలంగానే యోగి ఆదిత్యనాథ్ గారు ఈ సంబాల్లో సెర్చ్ ఆపరేషన్లు అయితే స్టార్ట్ చేశారు. అదేవిధంగా అక్కడ తవ్వకాలు జరపడం చేస్తున్నారు. తవ్వకాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గరుండి మరీ చేపిస్తున్నారు. ఫలితంగానే మన గత చరిత్ర మొత్తం కూడా బయటకు వస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 4 దేవాలయాలు, 19 చారిత్రాత్మక బావులు, భూగర్భ సొరంగాలు, 68 పవిత్రమైనటువంటి ప్రదేశాలు, చెరువులు, హిందూ శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. దీంతో ఈ చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాన్ని అంతటినీ కలుపుతా సంబాల్ను ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా మార్చాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మన యోగి ఆదిత్యనాథ్ గారు అయితే భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వేగంగా చర్యలు కూడా చేపడతారు. అర్థమైందా? అయితే ఇంకా ఊరికే ఉంటారు కదా, కొంతమంది ఉంటారు. ఈ విషయంలో ఈ హైదరాబాద్ ఎంపీ ఉన్నాడు ఒక ఆయన, ఎంఐఎం పార్టీ అధినేత అయినటువంటి ఈ అసదుద్దీన్ ఓవైసీ. ఈయన మధ్యలో దూరినాడు. అదేందో అంటారు, పానకంలో పుడకలాగానే ఆ మారికి దూరినాడు ఆయన మాట్లాడుతా ఈ సంబాల్లో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలన్నీ కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించినట్టు అంట. అసలు వక్ఫ్ బోర్డు ఏంటది? యానిచ్చి వచ్చింది ఈ వక్ఫ్ బోర్డు? ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదే. అన్ని ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, ఏ దేశంలోనూ వక్ఫ్ బోర్డు లేదు. ఈ భారతదేశంలో ఏంది అంటాలే? భారతదేశానికి ఎందుకు ఈ బంపర్ ఆఫరు? ఆల్రెడీ మత ప్రాతిపదికనే ఈ దేశం 2 ముక్కలైంది. హిందూ దేశంగా భారతదేశము, ఇస్లామిక్ కంట్రీగా పాకిస్తాను. ఆల్రెడీ ఇచ్చేసినాము. మళ్ళా ఈడ మాకు సంబంధించిన ఆస్తి ఉన్నదంటే ఆ రోజు ఒకటే మాట చెప్పినారు, ఏది హిందువులంతా కూడా ఆడుండే వాళ్ళంతా పాకిస్తాన్ ఉండే హిందువులందరూ కూడా ఇక్కడికి వచ్చేసేయాలా, ముస్లింలు అందరూ ఆడికి వెళ్ళిపోవాలని చెప్పేసి. ఇక్కడుండే ముస్లింలు ఎవరు ఏ మాట అనలా, మీకు ఇష్టం ఉంటే పోండి లేదంటే ఉండమని చెప్పినారు. పోవాలనుకునే వాళ్ళు పోయినారు, ఉండాలనుకునే వాళ్ళు ఉన్నారు. అది కూడా దర్జాగా బతుకుతున్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అర్థమవుతుందా? కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని మాత్రం తరిమేసి వాళ్ళు చేయరాని ఘోరాలన్నీ కూడా చేశారు వాళ్ళ విషయంలో. ఇప్పటికి కూడా అక్కడ హిందువులకు హక్కులు లేకుండా బతుకుతారు. అయిపోయింది. మరి ఇంకా ఇక్కడ మాకు సంబంధించిన ఉన్నదంటే ఏముండదు, ఇంకా గోసిపాత ఏముండదు అంటాలి, ఇంకా ఏముండదు అంటాలి. ఆల్రెడీ ఇచ్చేసాము దేశము, ఇంకా ఏముండదు. యాడ వక్ఫ్ బోర్డు, యాడ ఆస్తులు ఏంది అంటాలి? ఎవరబ్బా జాగీరు ఉండదు ఈడ అనిలే. ఈయన గారు మాట్లాడడం, అసలు సంబాల్లో నిర్మిస్తున్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా వక్ఫ్ బోర్డు ఆస్తేనని, అక్కడి భూములన్నీ కూడా వక్ఫ్ బోర్డుకు చెందినట్టేనని చెప్తా అవసరమైతే ఈ విషయం పైన సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి ఒక దిక్కుమాలినటువంటి ఒక ట్వీట్ ఒకటి పెట్టినాడు. సుప్రీంకోర్టుకు పోతా చెప్పాను, సుప్రీంకోర్టుకు. అసలు నేను అదే మాట మాట్లాడుతున్నా, ఒక సామాన్యుడిగా నేను మాట్లాడుతున్నా. ఆ రోజు మత ప్రాతిపదికన ఒక దేశం విడిపోయింది, ఒక ముక్క పోయింది, మన దేశంలోంచి కొంత భూభాగం పోయింది. మళ్ళీ మాకు సంబంధించింది ఏడున్నదంటే యాడిచ్చే తీసుకొచ్చి ఎవరు తీసుకొచ్చి పెట్టారు ఏడా? అసలు వక్ఫ్ బోర్డు యాడి ఎవరినాయింది అంటాలే, ఎవరినాయింది ఆస్తున్నది ఏడా అంటాలే. ఏంది ఇదేంది? అయితే అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే కొంతమంది జాంబీలందరూ కూడా ఆ చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు అవి మాయి, ఆ ప్రాంతాలు మా పూర్వీకులు అని చెప్పేసి కొన్ని తప్పుడు డాక్యుమెంట్లు కూడా సృష్టించి మళ్ళీ గొడవలు చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేశారు. కానీ ఒక మాట చెప్పాలా, ఇంత జరుగుతూ ఉంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఊరుకుంటాడా చెప్పండి? ఆయన తెలీదా దీనికి ఈ జబ్బుకు ఇంజక్షన్ ఎట్టేయాలన్నా? ఖచ్చితంగా తెలుసా. ఆయన దగ్గర ఆ జబ్బుకు మందు ఉన్నది. ఆ మందు ఏంది ఇప్పుడు చెప్తా చూడండి. దీంతో యోగి ఆదిత్యనాథ్ గారు ఒక కీలకమైన నిర్ణయం ఒకటి తీసుకున్నారు. అదే సంబాల్ పట్టణంలోని ప్రాంతాలన్నీ కూడా ఎవరెవరియో తేల్చేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ సంబాల్లోని ప్రాంతాలు ఎవరి చేతిలో ఉన్నాయి, ఇక్కడ ఎవరు నివసిస్తూ ఉన్నారు, ఆ తర్వాత సంబాల్లో ఎప్పుడెప్పుడు మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి, ఆ తర్వాత ఈ ప్రాంతాలను ఎవరు స్వాధీనం చేసుకున్నారు చూడండి. పడతా ఉంటే మామూలుగా లేవు దెబ్బలు. అసలు ఈ సంబాల్లోని భూములకు అసలు హక్కుదారులు ఎవరు, ఈ సంబాల్ ప్రాంతాన్ని ఎవరు కబ్జా చేశారన్న విషయాలు మొత్తం మీద లోతైన అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా ఒక సిట్ని అయితే నియమించారు. అంతేకాకుండా సంబాల్లో వక్ఫ్ బోర్డుకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులను ఏ విధంగా ఆ భూములను ఈ వక్ఫ్ బోర్డు ఆక్రమించుకునింది, అసలు వక్ఫ్ బోర్డు దగ్గర సంబంధిత పత్రాలు ఏమైనా ఉన్నాయా ఇది మాది అని చెప్పడానికి, సంబాల్లోని ఆ భూములను ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయన్న విషయాలన్నింటిపైన పూర్తి స్థాయి దర్యాప్తుకి అయితే యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఆదేశించారు. చచ్చింది గొర్రె, ఇంక మాలు కూడా కాదు, కుక్క సావు కదా.
ఇది కుక్క కంటే ఘోరం. అడిగి మరీ కొట్టించుకోవడం అంటే ఇదే. అంటే ఇక సంబాల్లోని అన్ని భూములు, స్థలాలు, చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలకు అసలు హక్కుదారులు ఎవరో తేలిపోనున్నది. ఈ దెబ్బతో ఇన్నాళ్ళు కూడా ఓక్ బోర్డు అని చెప్పేసి అరుస్తున్నటువంటి ఈ జాంబీలు అంతా ఉన్నారు కదా, వాళ్ళు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మత పెద్దల నోళ్ళందరూ కూడా మూతపడిన ఉన్నాయి. అంతేకాకుండా ఇన్నాళ్ళు కూడా సంబాల్లోని భూములు తమని చెప్పుకుంటున్నటువంటి ఈ ఓక్ బోర్డు అక్రమ ఆస్తులు కూడా బయట ప్రపంచానికి తెలియనున్నాయి. అంటే మొత్తంగా ఈ సంబాల్లోని ఓక్ బోర్డు ఆస్తులన్నీ కూడా తిరిగి ప్రభుత్వం అయితే స్వాధీనం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నాకు తెలిసి వాళ్ళు ఏ ఆస్తికి సంబంధించి వాళ్ళు డాక్యుమెంట్స్ చూపించలేరు. ఎందుకంటే ఇవన్నీ కూడా దౌర్జన్యంగాను బలవంతంగాను ఆక్రమించుకునేటే అర్థమవుతుందా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కొన్ని అధికారాలను, కొన్ని ప్రత్యేక హక్కులను వాళ్ళకి కట్టబెట్టింది ఒక బొట్టుకో. దానివల్ల ఏంటంటే ఆ పవర్స్ తోటి ఇష్ట ప్రకారం వీళ్ళు ఇష్టారాజ్యంగా అన్ని దోచుకున్నారు, భూ కబ్జా చేశారు. ఇప్పుడు దానికి డాక్యుమెంట్లు తెమ్మంటే డాన్స్ చేస్తారు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ గారు మొత్తంగా అన్నీ కూడా తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అప్పుడు బాగా తిక్క కుదిరిపోతుంది. మామూలుగా అయితే కుదరదు. నేను చెప్పాలనిపించింది, నాకు భలే ఉన్నది చెప్పాలని, కానీ మాల్లో ఉన్నా కాబట్టి కొన్ని మాటలు మాట్లాడకూడదు కాబట్టి ఆగిపోతున్నా. ఈ దెబ్బతో ఒగ్బోర్డు పని అవుట్ అని చెప్పుకోవచ్చు. మామూలు కూడా కాదు. అదేనైనా అడిగి మరీ కొట్టించుకోవడం అంటే ఎట్టుంటుందంటే ఇది ఎట్టే ఉంటుంది చూడండి. లేకపోతే ఒక బోర్డు ఎవరిని ఆయన ఒక బోర్డు యాంటి తీసుకొచ్చి పెట్టినారో తమాషా చేసాం. కానీ ఏది ఈ ఒక బోర్డుకు వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసేటటువంటి ఒక బుడముక్కల పార్టీ ఒకటి ఉన్నదని చెప్పేసి ఆ పార్టీని అడ్డబెట్టుకొని ఈ దేశంలో మెజార్టీ అయినటువంటి హిందూ సమాజాన్ని ఏం చేద్దామని అంటాలే. ఆటలుగా ఉన్నది ఒకరికల్లా చూద్దాంలే. కానీ ఏం జరుగుతుందో నిజంగా భారతీయుడనే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు కూడా ఇలాంటి విషయాల మీద. ఎందుకంటే ఇది మన భవిష్యత్తుకు సంబంధించింది. కేవలం డబ్బులు సంపాదించేది మనం బాగుంటాం, మన బిడ్డలు బాగుంటారు అనుకుంటే అది కలే. ఏం బంగ్లాదేశ్లో ఎంతమంది హిందువులు లేరా? ఇప్పుడు వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారా? ఏమవుతుంది వాళ్ళ బతుక? ఎండలో దూరు కొడతారు, కొడితే మేలే, బయటికి తీసుకొచ్చి కోస్తారు. ఆడవాళ్ళని అయితే ఇంక చెప్పనది అలివి కాదు. అట్టున్నది. వాళ్ళ ఆస్తులు అన్నీ లూటీ చేస్తారు, వ్యాపారాలు లూటీ చేస్తారు, ఎత్తి కట్టుబట్టలతో బయటేస్తారు. రేపు మన బతుకులా మారిగావా? వాళ్ళ బలం పెరిగితే కాదా అంటాలే. ఆలోచన చేసుకుంటే అర్థం అవుతుంది. మ్యాటర్ అయితే అది తెలుసుకుంటే బొత్తం. ఓకేనా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు నచ్చితే అని నేను అన్నాను, మీకు నచ్చలేదంటే మీలో ఏదో లోపం ఉన్నట్టే. కాబట్టి ఎటువంటి మొహమాటాలకు తావు లేకుండా ఈ ఫేస్బుక్ గ్రూపుల్లోనో, వాట్సాప్ గ్రూపుల్లోనో, లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లోనో మీకు ఎవరికి వీలైతే వాళ్ళు ఖచ్చితంగా ఒకరికైనా కూడా ప్రతి ఒక్కరూ మన న్యూస్ని షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ న్యూస్ విన్నాక మీకు వచ్చినటువంటి అభిప్రాయం ఏంది, మీకు వచ్చిన ఆలోచన ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే మన ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తున్నటువంటి ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. శ్రీ స్వామియే శరణమయ్యప్ప.